ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో రెండు చిన్న పక్షులు నివసించేవి. అవి ఒకే చెట్టుపై గూడు కట్టుకుని జీవించేవి. ఆ రెండు పక్షులు అన్నదమ్ముల్లా ఎప్పుడూ కలసి ఉండేవి. ఒకటి పేరు చిక్కు, మరొకటి పేరు బొమ్ము. చిక్కు చాలా శ్రద్ధగా పనిచేసే పక్షి. ఉదయాన్నే లేచి గింజలు వెతుక్కొని తెచ్చి గూడులో దాచేది. రాత్రి నిద్రకు ముందు గూడు చుట్టూ ఎవరైనా శత్రువులు ఉన్నారా అని చూసేది. బొమ్ము మాత్రం నిర్లక్ష్యంగా ఉండేది. ఎప్పుడు పాటలు పాడుతూ ఆడుకోవడమే దాని పని. ఒకరోజు చిక్కు అన్నది, బొమ్ము, మనం ముందుగానే గింజలు దాచుకుంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆకలితో ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. బొమ్ము నవ్వుతూ చెప్పింది, అయ్యో, ఇప్పుడు ఆడుకోవడం మజా. వర్షాలు వచ్చినప్పుడు చూద్దాం, అప్పటికి ఏదో ఒకటి దొరుకుతుందిలే. కాలం గడిచింది. వేసవి ముగిసి వర్షాకాలం వచ్చింది. చెట్లన్నీ తడిసి గింజలు కనబడకపోయాయి. చిక్కుగూడులో నిల్వ చేసిన గింజలు తిని బాగానే జీవించింది. కాని బొమ్ము ఏమీ దాచుకోకపోవడంతో ఆకలితో అలమటించింది. ఒక రాత్రి బొమ్ము చిక్కు దగ్గరకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. చిక్కూ, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను తప్పు చేశాను. నువ్వు చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు నా దుస్థితి చూడు. దయచేసి నాకు కొంత ఆహారం ఇవ్వు. చిక్కు దయతో గింజలు పంచింది. బొమ్ము, స్నేహితుడా, నేను నిన్ను శత్రువుగా చూడను. కానీ జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది, శ్రమించే వాడికి ఎప్పుడూ కష్టం రాదు. నిర్లక్ష్యం చేసేవాడు మాత్రం బాధపడతాడు. బొమ్ము తల వంచి, నిజమే, ఇకనుంచి నేను శ్రద్ధగా పనిచేస్తాను. ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమైంది అని చెప్పింది. ఆ రోజు నుంచి బొమ్ము కూడా చిక్కుతోపాటు గింజలు వెతికి దాచడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలసి శ్రమించి సుఖంగా జీవించారు. కథ మనకు చెప్పేది ఏమిటంటే, శ్రమే విజయానికి మూలం. ఈరోజు నిర్లక్ష్యం చేస్తే రేపు కష్టాలు తప్పవు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఏ కష్టాన్నైనా సులభంగా ఎదుర్కొనవచ్చు.